मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। కొండూరు జ్యోతిర్మయ మాతాజీ సార్. हरे कृष्णा प्रभुजी, धन्यवाद प्रणाम। हरे कृष्ण। మోహ ప్రవాహములను అధిగమించుట. శృణ్వంతి గాయంతి నృణాన్యత్య వీక్షః స్మరంతి నాందంతి తవేహితం జనః తయేవ పశ్యంత్యా చిరేణ తావకం భవ ప్రవాహో పరమం పదాంబుజం. శృణ్వంతి శ్రవణము, గాయంతి కీర్తనము, గృణంతి పలుకుట, అభిషత్ నిరంతరము, స్మరంతి స్మరణము, ననని ఆనందము పొందుదురో తవ నీ యొక్క ఈ హితం కర్మలు జన సామాన్యము తే వారు ఏవా నిశ్చయముగా పశ్యంతి చూడగలుగుదురు అచిరేన శీఘ్రముగా తావకం నీ యొక్క భవ ప్రవాహ జన్మ మృత్యు పరంపర ఉపరమం శమింపగలదు పద అంబుజం పాద పద్మములను. హే కృష్ణ, నీ దివ్య కర్మలను నిరంతరము శ్రవణము చేయుచు కీర్తించుచు గానము చేసడివారు లేదా ఇతరులు ఆ విధముగా చెయ్యుట పట్ల ఆనందము పొందెడివారు జన్మ మృత్యు పరంపరను నిలువరించగలిగే నీ పాద పద్మములను తప్పక దర్శించగలుగుదురు. శ్రీమద్భాగవతము 1వ స్కందము 8వ అధ్యాయము 36వ శ్లోక. ప్రస్తుతం మనము మన మన ఈ భౌతిక దృష్టితో శ్రీకృష్ణ భగవాన్ని దర్శించలేము. అతడిని దర్శించుటకు మరొక జీవిత విధానమును దేవాది దేవుని పట్ల ప్రేమ భక్తిని పెంపొందించుకొని ఆ దృష్టితో చూడవలెను. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఈ భూమిపై అవతరించినప్పుడు అతడిని అందరూ దేవాది దేవునిగా దర్శింపలేకపోయిరి. భౌతికవాదులైన రావణుడు, హిరణ్యకశపుడు, కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు వంటి వారు అనేక భౌతిక సంపదలను చేకూర్చుకొనిరి. కానీ వారు శ్రీకృష్ణుని దివ్య స్వరూపమును కీర్తించలేకపోయిరి. కనుక శ్రీకృష్ణుడు మన కన్నుల ఎదుట ఉన్నప్పటికీ అతని దివ్యత్వమును గ్రహించు దృష్టి మనలో లోపించినచో మనం అతడిని దర్శించలేము. దీనికి కావలసిన అర్హతను మనము భక్తియుక్త సేవ ద్వారానే పొందగలము. భక్తియుక్త సేవ ప్రామాణిక వ్యక్తుల నుండి శ్రీకృష్ణుని గూర్చి
శ్రవణము చేయుటతోనే ఆరంభమగును. భగవద్గీత జనులలో వ్యాప్తిలో ఉన్నట్టి గ్రంథము. దీనినే సహజముగా జనులందరూ శ్రవణము చేస్తూ జ్ఞానము చేస్తుందురు. ఏమైనను కొన్నిసార్లు ఈ విధముగా భక్తి చేయువారు భగవంతుణ్ణి ముఖాముఖి దర్శించలేరు. కారణమేమనగా శ్రవణము ప్రధానమైనది. ప్రామాణిక మార్గముల నుండి శ్రవణము చేసినప్పుడు దాని ప్రభావం వెంటనే కనబడును. సాధారణముగా జనులు భగవద్గీతను అప్రమాణికుల నుండి వింటుందురు. అట్టి అప్రమాణికులు గొప్ప పండితులై ఉండవచ్చును. కాని వారు భక్తియుక్త సేవా మార్గమును అనుసరించలేకపోవుట చేత వారి నుండి భగవద్గీతను శ్రవణము చేయుట కేవలము కాలమును వృధా చేయుటయే అగును. కొన్నిసార్లు ఆ గ్రంథమును జనులు తమ భావనలకు అనుకూలముగా వ్యాఖ్యానింతురు. కనుక శ్రవణము చేయుటకు ముందు ఒక అర్హుడైన ప్రామాణిక వ్యక్తిని ఎంచుకొనవలెను. శ్రవణ ప్రక్రియ సమగ్రమైనచో సహజముగానే ఇతర విధానములు పరిపూర్ణములగును. భగవంతుడు భగవంతుడు అనేక దివ్య లీలలను ప్రదర్శించెను. శ్రవణ ప్రక్రియ సమగ్రమైనచో అందులోని ఏ లీల అయినను సత్ఫలితములను అందించును. భాగవతములో మొట్టమొదట భగవంతుడు పాండవులతో చేసిన లీలలను వర్ణించుట జరిగెను. ఆ శ్రీకృష్ణుడు అసురులను మరియు ఇతర దుర్మార్గులను వధించుట జరిగెను. భగవంతుడు అట్టి లీలలను ఎన్నింటినో చేసెను. భాగవతములోని దశమ స్కందములోని ప్రేమికులైన గోపికలతో మరియు ద్వారకలోని తన భార్యలతో అతడు చేసిన లీలలు వర్ణించబడిను. శ్రీకృష్ణ భగవానుడు సర్వేశ్వరుడు కనుక అతని ఏ లీలలోనూ ఎట్టి మార్పు కనపడదు. కొందరు జనులు అప్రమాణికల నుండి శ్రవణము చేస్తూ శ్రీకృష్ణుడు గోపికలతో జరిపిన లీలల పట్ల అధికాసక్తిని కనపరుచును. అట్లు శ్రవణము చేసే వారికి కామపూరితములైన భావనలే ఉన్నట్లుగా మనకు దీని నుండి స్పష్టమగును. భగవంతుని లీలలను వినిపించు ప్రామాణిక వ్యక్తులు ఇటువంటి లీలలను ఎక్కువగా సృశింపరు. కనుక ఎవరైనను భాగవతమును లేక ఏ ఇతర పవిత్ర గ్రంథమునైనను ఆరంభము నుండి శ్రవణము చేయవలను. అది వారికి భగవంతుని గూర్చిన పూర్తి అవగాహన కలుగుటకు తోడ్పడును. కనుక శ్రీకృష్ణుడు గోపికలతో చేసిన లీలలకు వలనే పాండవులతో చేసిన లీలలు కూడా ప్రధానములు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతికాసక్తులకు అతీతము అని మనము ఎల్లప్పుడూ గుర్తించుకొనవలెను. శ్రీకృష్ణుని లీలలన్నింటిలోకి అన్ని స్థితిగతులలోకి అతడే ప్రధాన నాయకుడు. అతడిని గూర్చి లేక అతని భక్తులను గూర్చి అతని పోరాటములను గూర్చి శ్రవణము చేయుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడును. భగవంతునితో మనము విస్మరించిన సంబంధములను తిరిగి పునరుద్ధరించుకొనుటకు వేదములు పురాణములు తోడ్పడునని చెప్పబడెను. కనుక ఈ పవిత్ర గ్రంథముల శ్రవణము ఎంతో ప్రధానమైనది. ఈ భౌతిక జగత్తులో జన్మించిన వారు గాడిద వలె అధికముగా శ్రమిస్తూ ఆ భారమును మోయలేక అవస్థలు పడుతుందురని కుంతీదేవి ఇదివడకటికి శ్లోకములో వివరించెను. ఆ జనులు భోగ సుఖముల కొరకై మోయలేనంతటి బరువును తమకు తామే సృష్టించుకొని ఆపదల్లో కూరుకుపోతుందురు. మానవులు ఇటువంటి దుర్భర జీవితముల నుండి బయటపడి విధానమును ఈ ప్రపంచమునకు తెలుపుట కొరకై శ్రీకృష్ణుడు అవతరించెను. భగవత్ నియమాలతో కూడుకొనినదే ధర్మము. ఈ విషయములను గూర్చి ఎరగని జనులు ధర్మము అనగా విశ్వాసము అని చెబుతుందురు. మీకు ఒక విషయములో విశ్వాసము ఉండవచ్చును, నాకు మరొక విషయములో విశ్వాసము ఉండవచ్చును. నేను నిన్ను కాని నీవు నన్ను కాని విశ్వసించలేకపోవచ్చును. అది ధర్మము కాదు. కుహనా మత ప్రచారము ఇట్లు ఉండును. మీకు నచ్చినట్లుగా మీ మార్గమును సృష్టించుకోవచ్చును. యతో యతో మత్ తతో పత్. నీవు ఆలోచించేదే సరి అయిన మార్గము. ఇది వారి సిద్ధాంతము. కానీ ఈ సిద్ధాంతము శాస్త్రీయమైనది కాదు. నేను వెర్రివాడినైనచో నా ఆలోచన సరిగ్గా ఉండునా? అది ఎలా సాధ్యపడును? రెండును రెండుతో కలిపితే 4 అనేది శాస్త్రీయము. నేను రెండుతో కలిపితే 5 కాని రెండును రెండుతో కలిపితే 3 గాని విశ్వసించినచో అది సరిపోవునా? లేదు. కనుకనే భగవత్ నియమాలు కొన్ని కలవు. ఈ నియమాలను ఉల్లంఘించుట ధర్మస్య జ్ఞాని ద్వారా ధర్మముకు హాని ఏర్పడే దుఃఖములకు గురవుతుందుము.
మనము ఒక దేశముకు సంబంధించిన చట్టాలను అతిక్రమించినప్పుడు శిక్షించబడుదుము. అట్లే మనము భగవంతుని నియమాలను అతిక్రమించినప్పుడు అనేక దుఃఖములకు గురవుదుము. మనము ఇప్పుడు ఈ బాధల నుండి విముక్తిని ఎట్లు సాధించగలము? శ్రీకృష్ణుడు మనకు భక్తి యోగమును అందించి మనము వీటి నుండి విముక్తి పొందినట్లు చేయుటకు వచ్చును. శ్రీకృష్ణుడు ఇది చేయుము అని ఆదేశించెను. మనము దానిని ఆ విధముగా అనుసరించినచో మనకు ముక్తి లభించును. ప్రహ్లాద్ మహారాజ్ ఈ భక్తి యోగ యొక్క 9 విధానములను పేర్కొనెను. హరే కృష్ణ. ఇక్కడికి మనం హరే ఈరోజుకి కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మూకం కరోతి వాచాలం కంగం లంఘయతే యత్కృపాతమహం వందే గురుం కారణం. సో ఈ రోజు శ్లోకంలో కుంతి మహారాణి చెప్తున్నారు ఏంటంటే, మోహమును ఏ విధంగా అధిగమించటం చాలా కష్టమైన ఇది. చాలాసార్లు అందరూ అంటూ ఉంటారు, అన్నీ తెలుసండి, తెలిసినా దీని నుంచి బయటపడలేకపోతున్నాము అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు ఇది. సో శృణ్వంతి గాయంతి గృణంత్యభీక్ష్ణసః స్మరంతి నందంతి తవేహితం జనా తయేవ పశ్యంతి అచిరేణ తావకం భవ ప్రవాహో పరమం పదాంబుజం. ఇది మోహాన్ని అధిగమించడం ఎంతసేపు పట్టదని చెప్తున్నారు. అచిరేణ తావకం, చిరకాలం అంటే చాలా చాలా సమయం, అచిరకాలం అంటే అతి తక్కువ సమయంలోనే మనం మోహాన్ని అధిగమించవచ్చు అని చెప్తున్నారు. ఏం చేస్తే? ఇప్పుడు కుంతి మహారాణి చెప్తున్నారు, అది చేస్తే ఎక్కువసేపు పట్టదు. అది మనం చేయకపోతే ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా మనం దాని నుంచి బయటపడలేం. సో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సమస్యని చక్కదిద్దడం కూడా ఎంతోసేపు పట్టదు చెప్పాలంటే. ఇప్పుడు ఒక గది కొన్ని రోజుల నుంచి దాన్ని శుభ్రం చేయలేదు, ఒక 10 సంవత్సరాలు శుభ్రం చేయలేదు అనుకోండి ఒక గది, దాన్ని మళ్ళీ శుభ్రం చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుందా? 10 సంవత్సరాలు శుభ్రం చేయని గదిని శుభ్రం చేయాలి, దాన్ని మళ్ళీ శుభ్రం చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుందా? పట్టదు. మనం స్పీడ్గా చేస్తే ఒక రోజులో కూడా శుభ్రం చేయొచ్చు, 2 రోజుల్లో చేయొచ్చు. సో 10 సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు చెప్పాలంటే. ఒక గది అంధకారంలో ఉంది 100 సంవత్సరాల నుంచి, దాన్ని మళ్ళా వెలుతురులో నింపడానికి మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలు పడుతుందా? పట్టాల్సిన అవసరం లేదు. సో అలాగే మోహాన్ని అధిగమించడం అనేది ఎక్కువసేపు పట్టదు. మనలో ఆ యొక్క ఉత్సుకత ఉండాలి, అంటే మనకి కళ్ళు తెరవాలని స్ట్రాంగ్గా కోరిక అనేది ఉండాలి. ఉంటే కనుక మోహాన్ని అధిగమించడం అనేది కొన్ని క్షణాల్లో మనం అధిగమించవచ్చు అనమాట. సో ప్రభుపాలని ఎవరో ఒక భక్తుడు అడిగారు, భగవద్ధామం వెళ్ళాలంటే ఏం కావాలి ప్రభుపాద అని అడిగారు అనమాట. ప్రభుపాద అన్నారు, కోరిక ఉండాలి అని చెప్పారు అనమాట. మీకు కోరిక అనేది ఉంటే కనుక భగవద్ధామం వెళ్ళొచ్చు. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కోరిక అనేది చాలా ముఖ్యం. మనం ఏం కోరుకుంటే అదే దొరుకుతుంది జీవితంలో. మన జీవితంలో ఏదైనా వచ్చిందంటే అది ఎప్పుడో మనం ఏదో కోరుకున్నాం అనమాట, తెలుసో తెలియకో కోరుకున్నాం కాబట్టి అది వచ్చింది. ఇప్పుడు మన జీవితంలో మోహం వచ్చింది అంటే దానికి అర్థం దాన్ని మనం కోరుకున్నాం కాబట్టి. మనం కోరింది ఏది కూడా మన దగ్గరికి రాదు. చూడండి, మనకి ఎవరైనా భోజనం వడ్డిస్తున్నారు అనుకోండి, మన ప్లేట్లో పడింది ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి? మనం దానికి పర్మిషన్ ఇచ్చాం కాబట్టి, అవునా? అది మన ప్లేట్లో పడుతుందా? మనకు నచ్చింది ఏదైనా పడింది, మనకు నచ్చింది పడినా సరే మనం పక్కన పెట్టేస్తాం. మనకు నచ్చకపోతే దాన్ని మనం తింటున్నాం అంటే ఏంటి? మనకు నచ్చింది కాబట్టి. అలాగా మోహం అనేది మనల్ని ఇది చేస్తుంది అంటే అది మనం దాన్ని ఆహ్వానిస్తున్నాం కాబట్టి అది మన జీవితంలోకి ప్రవేశించింది. సో ఇలా ఈ ప్రపంచంలో దేన్నైనా మనం ఎంజాయ్ చేసామంటే అది మనల్ని వదిలిపెట్టదు అనమాట. దేన్నైనా మనం ఎంజాయ్ చేసామంటే అది మనల్ని వదిలిపెట్టదు. మనం చూసామనుకోండి, చూడండి, మనకి బయట వెళ్ళినప్పుడు, రోడ్డు మీద షాపింగ్ వెళ్ళినప్పుడు అలా ఏదైనా చూసామనుకోండి మనం, చూస్తే ఏమవుతుంది?
ఆ షాప్ రండి 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 అంటాడు వెంటనే. కావాలా కావాలంటాడు అనమాట. అంటే ఆడు ఎలా అనగలిగాడు? మనం ఒక గ్లాన్స్ ఏసాం కాబట్టి దాని మీద. ఒక మనం ఒక కంటి చూపు దాని మీద పడింది. ఎక్కడి నుంచో పడితే ఆడికి అర్థమైపోయిందనమాట. ఈడికి దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఆ! వద్దు, వద్దు, వద్దు అంటే చూడండి, చూడండి ఏం కాదు ఆ! అని చెప్తాడనమాట. అప్పుడు ఎంత అని అడుగుతాం. ఎంత అడిగితే ఆడు చెప్తాడనమాట. రూ. 100, 200 అంత చెప్తాడనమాట. వద్దులే చాలా ఎక్కువ రేట్ అంటే, ఎంత ఇస్తారు చెప్పండి అంటాడు. చూసారా? ఎలా మొదలైంది? మనకి ఇంట్రెస్ట్ ఉంది గాబట్టే మొదలైంది. వాడికి అర్థమైపోయిందన్నమాట. వీడికి ఇంట్రెస్ట్ ఉంది. సర్లే రూ. 100, రూ. 50 తీసుకోండి అంటాడు. తర్వాత మనకు అర్థమవుద్ది ఇది యూజ్‌లెస్ ఇది అవసరం లేదని. ఆడు ఇంక వదలడనమాట. తీసుకోండి సార్ ఇంకో తక్కువ రేట్‌కి ఇస్తాను. తీసుకోండి సార్ అని మన వెంట పెడతాడు. సో, అది ఎలా మొదలవుతుందంటే ఎక్కడో మన దగ్గర ఎక్కడో ఉంది. మనమే దానికి తలుపులు తెరుస్తున్నామనమాట. అవకాశాన్ని ఇస్తున్నాం గాబట్టి వాడు ఎంటర్ అవుతున్నాడు. లేకపోతే వాడొచ్చే అవకాశం లేదు చెప్పాలంటే. సో, అలా ఈ ప్రపంచం అనేది అలా డిజైన్ చేయబడిందనమాట. మన యొక్క వీక్‌నెస్ అనేది ఎదుటోడికి తెలుసు. తెలుసు గాబట్టి వాడు మనల్ని ట్రాప్ చేయగలుగుతున్నాడనమాట. సో, అలా ఈ యొక్క కథ వస్తుందేంటంటే ఒక జనక మహారాజు యొక్క రాజ్యంలో అష్టావక్ర ముని వస్తాడు. వచ్చినప్పుడు అష్టావక్ర మునిని జనక మహారాజు అడుగుతాడు. "ఈ మాయ అనేది ఎందుకండి వదలదు" అంటాడనమాట. ఆ! అప్పుడు అష్టావక్ర ముని ఏం చేస్తారంటే, ఆ యొక్క రాజభవనం నుంచి బయటకి పరిగెట్టుకుంటూ వెళ్లి, ఒక చెట్టుని గట్టిగా పట్టుకుంటాడనమాట. చెట్టుని గట్టిగా కావలించుకొని అంటాడు, "నన్నొదులు, నన్నొదులు" అంటుంటాడనమాట. ఆ! "నన్నెందుకు పట్టుకున్నావు? నన్నొదిలేసేయి" అంటాడు. అప్పుడు అందరూ ఆయన ఎంట పరిగెట్టుకుని అందరూ ఎళ్తారు. చూస్తారనమాట. ఏమంటున్నాడు ఈయన? ఆ! "చూడండి స్వామీజీ ఆ! ఆ చెట్టు మిమ్మల్ని వదలటం గాదు. మీరు చెట్టుని వదలాలి" అని చెప్తారనమాట. అప్పుడు ఆయన అదే అంటాడు. "అదే నాయనా మొహం మనల్ని పట్టుకోలేదు. మనం మొహాన్ని పట్టుకున్నాము" ఆ! అని చెప్తాడనమాట ఆయన. సో, అదే విధంగా చాలా మంది అంటారు మాయ నన్ను పట్టుకుంది. మాయ మనల్ని పట్టుకోలేదు. మనం మాయను పట్టుకున్నాం. ఆ! సో, ఇది ఎలాంటిదంటే చూడండి మీ ఇంట్లో ఎక్స్‌పీరియన్స్ ఉందేమో మీ అందరికి కూడా. ఆ! లేకపోతే ఇంకా మంచిది ఎలకలు లేకపోతే. కొన్ని చోట్ల ఎలకలు పట్టుకోవడానికి మనం ఒక చిన్న బోన్ పెడతాం. ఎలకల బోను. అందులో చిన్న దానికి ఎర ఏస్తాం అన్నమాట. ఏస్తే ఎలక వచ్చి అందులో కూర్చుంటుంది. ఆ! మొత్తం అంత పెద్ద ఇంటిలో ఎలక వచ్చి అందులో కూర్చుంటదన్నమాట. దాంట్లోకొచ్చి కూర్చొని అందులో ఇరుక్కుపోతుంది. ఆ పంజరం ఏదైనా ఉందా ఆ బోను ఎలక వెంట పట్టుకోదు. అలా ఎప్పుడు పట్టుకోదు. అదొక చోట ఉంటుంది. ఎలక మొత్తం తిరిగి తిరిగి ఎక్కడ ఉందో అది మళ్ళా వచ్చి ఇందులో కూర్చుంటుందన్నమాట. సో, చూడండి ఏదైతే నిర్జీవమైన వస్తువు సజీవమైన వస్తువుని పట్టుకోగలదా? ఆ! ఆ పంజరం ఏదైతే ఉందో నిర్జీవమైన వస్తువు. ఇది సజీవమైనది ఎలక. ఇది వెళ్లి దీన్ని పట్టుకుంటదా? పట్టుకోదు. ఎలకే వచ్చి దాంట్లో కూర్చుంటదన్నమాట. సో, అలాగే ఈ మాయ అనేది గూడా అటువంటిదే అన్నమాట. మోహం అనేది గూడా అటువంటిదే. అది మనం ఎళ్లి కావాలని దాన్ని కోరుకుంటున్నాం. మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఆ! ఇప్పుడు చూడండి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి. ఆ! ఆయన బాగా చూసుకున్నామనుకోండి. ఇంకో 2 రోజులు ఉంటాడు. అవునా? బాగా చూసుకోలేదనుకోండి తొందరగా ఎళ్ళిపోతాడు. అవునా? అలాగే ఇది కూడా ఈ యొక్క ఇంద్రియ తృప్తి కూడా అలాంటిదనమాట. ఆ! దానికి మనం ఎంత బాగా చూసుకుంటున్నామో అది ఇంకా ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. ఆ! దాన్ని మనం ఇంకా మంచి ఆహ్, వసతులు కల్పించి దానికి ఆ! ఇంకా ఉండండి. ఇంకా 10 కాలాల పాటు ఉండండి అంటే ఇంకా ఉంటదనమాట. అలా ఒక కథ వస్తుందేంటంటే ఒక బాగా ఆహ్, పేద రైతు కొడుక్కి జ్వరం వస్తుంది. బాగా రాజుగారి కొడుక్కి కూడా జ్వరం వస్తుందనమాట. జ్వరం వస్తే ఆహ్, రాజుగారి కొడుక్కి జ్వరం వచ్చినప్పుడు వైద్యులొస్తారు. చాలామంది చూడటానికొస్తారు. బంధువులు అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తారు. "అయ్యో! జ్వరం వచ్చింది" అని జెప్పి. సో, ఈ పేద రైతు కొడుక్కి కూడా జ్వరం వస్తుంది పాపం. వాడు పొలంలో పని చేస్తూ ఉంటాడనమాట. పని చేస్తూ ఉంటే అప్పుడు అంటాడు, "నాన్న ఈరోజు ఒంట్లో బాలేదు. పొలానికి రాలేను పని చేయడానికి." ఏం లేదు పద. అదే పోతదిలే అని చెప్పి తీసుకెళ్ళిపోతాడనమాట. అప్పుడు జ్వరానికి అనిపిస్తుంది. ఇక్కడ ఉండి ఉపయోగం లేదు. దానికి అక్కడ చూడు ఎంతమంది మంచి బిస్తరేశారు. ఎంతమందొచ్చి ఎంత బాగా చూసుకుంటున్నారు. ఇక్కడుంటే బావుంటది గానీ ఇక్కడుండి ఉపయోగం లేదు. అని చెప్పి జ్వరం వెళ్ళిపోయిందంట అక్కడి నుంచి. ఆ! అలా అంటే ఎగ్జాంపుల్ యొక్క అర్థం ఏంటంటే జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయమని కాదు. దాన్ని అలా తీసుకోవద్దు. ఆ! ఈ ప్రపంచంలో మనం దేన్నైతే ఎంటర్‌టైన్ చేస్తామో అది మనల్ని పట్టుకొని ఉంటుందన్నమాట బేసిక్‌గా. టూ మచ్‌గా. అలా
మనం ఏదైతే అజ్ఞానాన్ని ఎక్కువ ఎంటర్‌టైన్ చేస్తున్నామో ఈ ప్రపంచంలో, జ్ఞానానికి ఎక్కువ స్థానం ఇవ్వటం లేదనమాట. అజ్ఞానానికి ఎక్కువ స్థానాన్ని ఇస్తున్నాం మన జీవితంలో. దాంట్లో ఆస్వాదన చేస్తున్నాం. అజ్ఞానాన్ని ఆస్వాదిస్తున్నాం అనమాట. ఏదైతే ఆస్వాదిస్తామో దాన్ని మనం వదులుకోలేమనమాట చూస్తే గనక. చూడండి ఇది చిన్నప్పటి నుంచి మనకదే నేర్పించారనమాట. 'టామ్ అండ్ జెర్రీ' యూనో ఏదో పిల్లి, ఎలక ఉంటుంది. దాని ఎటో వెళ్తూ ఉంటుంది. యూనో అలాంటి 'స్పైడర్ మ్యాను', 'హీ మ్యాను', 'శక్తిమాను', డాబర్ మ్యాను ఏదో రకరకాలయన్నీ చూపించి దాన్నే మనం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట చూస్తే గనక. ఆ! ఇదంతా కూడా ఒక అజ్ఞానాన్ని ఎంజాయ్ చేయడం. అదంతా నిజం కాదని మనకు తెలుసు. ఏదైతే నిజం కాదో దాన్ని ఎందుకు ఆస్వాదించడం అసల? సో, అక్కడ మొదలవుతుంది. అసత్యాన్ని సత్యంగా అంగీకరించడానికి మనం ఒప్పుకున్నాం ఫస్ట్. ఆ! ఒప్పుకొని దానివల్ల ఏమవుతుందంటే సత్యం మనకు నచ్చదు తర్వాత. ఆ! మనకు తెలుసనమాట. మనకి టీవీలో చూపించేవాళ్ళు, సినిమాల్లో చూపించేవాళ్ళు నాటకం వేస్తున్నారు. అదంతా డ్రామా. వాళ్ళ మేకప్ ఒక డ్రామా, వాళ్ళ డైలాగుల డ్రామా, యూనో వాళ్ళ పాటల డ్రామా. వాళ్ళకి పాడటం రాదు, మాట్లాడటం రాదు, ఏమీ రాదు. వాళ్ళ అందం గూడా లేదు, ఏమీ లేదు చూస్తే గనుక. అంతా ఒక డ్రామా. కానీ బావుంది కదండీ! కాస్త చూడటానికి బావుంది గదా! ఆ! ఆనందం అనిపిస్తుంది కదా! ప్రాబ్లమ్ ఏంటి? చాలా పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. అంటే నువ్వు మొదలుపెట్టావు. అబద్ధాన్ని నిజంగా అంగీకరించడం మొదలుపెట్టావన్నమాట. సో, ఇది ఎంతవరకు వెళ్తుందంటే, ఇది ఏదైతే నిజమో అది అబద్ధం అయిపోతుందిప్పుడు. అబద్ధం నిజమైతే ఏమవుతుంది? నిజం ఆటోమేటిక్‌గా అబద్ధం అయిపోతుంది. మనం శరీరం కాదు ఆత్మ అనేది అబద్ధం అయిపోతుందన్నమాట. భగవంతుడున్నాడనేది అబద్ధం అయిపోతుంది. హ్మ్. సో, నువ్వు చిన్న చిన్న చోట్లే నువ్వు సత్యాన్ని అంగీకరించటం లేదు. పరమ సత్యాన్ని ఏ విధంగా అంగీకరిస్తావు? ఆ! ఆ! పొగ తాగడం ఆరోగ్యకరం కాదు అనేది మనం అంగీకరించలేకపోతున్నాం. వాడు భగవంతుడు ఉన్నాడని అంగీకరిస్తాడాడు? అంగీకరించలేడు. ఎందుకంటే నువ్వు చిన్న విషయాన్ని నువ్వు ఆహ్, యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. అంటే ఒకడు రూ. 10 వస్తువు కొనలేనోడు రూ. 100 వస్తువు కొనగలుగుతాడాడు. వాడికి దీనికి ఆడికి దిక్కు లేదు. ఆ! వాడు రూ. 100 వస్తువు, రూ. 1000 వస్తువు అంటే అమ్మో! అంటాడన్నమాట ఆడు. అలాగే మనం చిన్న చిన్న చోట్లే మనం సత్యాన్ని అంగీకరించలేకపోతున్నాము. కానీ మనం భగవంతుడిని అంగీకరించాలంటున్నాం. ఆ! ఆఫ్‌కోర్స్ భగవంతుడిని అంగీకరించడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకు బుద్ధినిస్తాడు. ఈ చిన్న చిన్న విషయాలు కూడా అర్థమవుతాయన్నమాట బేసిక్‌గా. ఆ! మనం భగవంతుడిని ఈ విధంగా మనం ఈ ప్రపంచానంతటిని కూడా ఒక ఆహ్, ఆహ్, ఏదైతే భ్రమ ఉందో దాన్ని బాగా అలవాటు పడిపోయామన్నమాట. దాన్ని ఎంజాయ్ చేయడం. ఆ! చూడండి ఎవరికైనా ఇప్పుడు మ్యాంగో జ్యూస్ ఉంది, ఫ్రూటీ ఉంది చూస్తే గనక. హ్మ్. ఏది బావుంటది? ఫ్రూటీ ఇంకా వచ్చినాయి కదా! మజా ఆ! అవన్నీ చూస్తే అది కాదని తెలుసు ఆడికి. అది అందులో అసలు మామిడి పండు రసమే లేదని తెలుసు ఆడికి. కానీ ఎంజాయ్ చేస్తాడు వాడు. టేస్ట్ అలాగే ఉంది కదా! టేస్ట్ అలాగే ఉంటే చాలు. అవునా? అదైనా కాకపోయినా పర్వాలేదనమాట. జస్ట్ సిమిలర్‌గా ఉంది కదా! ఆ! ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతది. ఆ! సో, ఈ విధంగా మనం ఈ యొక్క కృత్రిమమైన మనల్ని మనమే భ్రమలో పెట్టుకోవడానికి బాగా అలవాటు పడిపోయామనమాట. అలవాటు పడి ఆ భ్రమలోంచి మనమే రాలేకపోతున్నాం. ఆ! ఏ విధంగా సాలిపురుగు అంటారు గదా! పట్టుపురుగు. సాలిపురుగు కాదు. పట్టుపురుగు అని అంటారు. ఆ పట్టుపురుగు వేసిన యొక్క దారంలో అదే చచ్చిపోతుందనమాట. అలా మనం క్రియేట్ చేసుకున్న ఇల్యూషన్ ఏదైతే ఉందో అది మనల్నే చంపేస్తుందనమాట చూస్తే. ఇప్పుడు చూడండి వీడియో గేమ్‌లు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవే. పిల్లలు తయారు చేసిన వీడియో గేమ్స్ గాని ఏదైనా. సో, అందులోంచి మనమే బయట పడలేకపోతున్నాం. ఇంటర్నెట్‌లు, టీవీలు ఇవన్నీ చూస్తే గనక ఇవన్నీ మనం కల్పించుకున్న సినిమాలు, మనం కల్పించుకున్న భ్రమలే ఇవన్నీ గూడా. కాస్త బావుంటది. కాస్త ఆహ్, మజా వస్తుంది కొంచెం. ఆనందం కలుగుతుంది. కలుగుతుంది. కానీ అది తర్వాత మన పేక్కొస్తుంది. కానీ వాడికి తెలియట్లేదనమాట. సో, ఈ విధంగా మనకి అంత దురదృష్టకరమైన జీవితాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నామంటే చూడండి. దీనంతటికి కారణం ఏంటంటే, మనం సత్యాన్ని ఎంజాయ్ చేయడం మానేసాం ఫస్ట్. సత్యం అనేది ఇంకా ఎక్కువ ఆనందాన్ని కలిగించేది. జస్ట్ జనాలు ఎటువంటి ఆహారాన్ని తింటున్నారు చూడండి. కుళ్ళిపోయిన, పాచిపోయిన ఆహారాలు అది ఆనందం కలిగిస్తుంది. ఇది చాలా మంచిగా ఉంటుందనమాట. ప్యాకేజ్డ్ ఫుడ్ మంచిగా ప్యాక్ చేసి దీన్ని 2 నెలల నుంచి, 3 నెలల నుంచి రిజర్వ్ చేసి పెట్టారు. 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి కూడా. ఆ! అది ప్యాకెట్‌లో ఉంటుంది. తిన్న తర్వాత మన కడుపులో ఉంటుంది. బయటికి పోదనమాట. ప్యాకెట్‌లో ఎన్ని రోజులుంటుందో మన కడుపులో కూడా అన్ని రోజులుంటుంది. ఇంకా ఎక్కువ రోజులుంటుందనమాట. సో, ఈ విధంగా చూడండి ఎంత అద్భుతమైన మనం ఆహ్,
ఈ యొక్క అజ్ఞానాన్ని ఎంజాయ్ చేయడానికి ఆహ్, వసతులు క్రియేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అన్నీ కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇదివరకు చిన్న టీవీ ఉండేది. బుల్లి టీవీ. తర్వాత ఇప్పుడు పెద్ద టీవీ వచ్చిందన్నమాట. ఇంట్లో 64 ఇంచెస్, 128 ఇంచెస్ స్క్రీన్. ఇదివరకు థియేటర్‌కెళ్ళి మనం అజ్ఞానాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో తెచ్చుకుంటున్నాం అన్నమాట దాన్ని. ఇంట్లో తెచ్చుకొని దాన్ని ఇంటిని ఒక థియేటర్‌గా తయారు చేసుకున్నాం అన్నమాట. హోమ్ థియేటర్. ఆ! హ్మ్. ఇప్పుడు థియేటర్‌లో ఏం జరిగేదంటే నాటకం జరిగేది. ఇప్పుడు ఆ నాటకం అనేది ఇంట్లోనే జరుగుతుందన్నమాట. ఆ! దాన్ని చూసి మన జీవితం కూడా ఒక నాటకం అయిపోయిందన్నమాట. ఆ! ప్రతివాడికి తెలుసు. ఎదుటివాడు చెప్పేది డైలాగులు కొడుతున్నాడని తెలుసు. ఎందుకంటే చూసేది అదే గదా! టీవీలో చూసే డైలాగులే గదా! చూస్తే మనం చేసి చెప్పేది కూడా డైలాగులే ఉంటాయి ఇంకా. హ్మ్. సో, ఆ విధంగా ఎంత పరిస్థితి అనేది చూడండి. ఆ! సో, ఇక్కడ ఏదైనా మనం చూస్తున్నాము అంటే, ఇప్పుడు ఇక్కడ చూసారనమాట. ఇక్కడ ఆహ్, ప్రభుపాలు చెప్తున్నారు. దుర్యోధనుడు చాలా మంది చూసారు కృష్ణుడిని. కానీ ఎవరు అప్రిషియేట్ చేయలేకపోయారు దాన్ని. ఆ! అంటే నిజంగా చూడటం అంటే మనం దాన్ని ప్రశంసించగలగాలి. భగవంతుడిని చూడటం అంటే ఆ యొక్క ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, చూస్తున్నామంటే ఏంటి దాని యొక్క అర్థం ఏమి లేదనమాట. దాంట్లో మనకేదైనా ఆనందం కలగగలగనమాట. ఆ వ్యక్తి వచ్చాడు మన ఇంటికి అంటే, అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఉపస్థితి ఏదైతే ఉందో దాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. ఆ! అలాగే భగవంతుడిని చూడటం అంటే గూడా కేవలం చూడటం కాదు చెప్పాలంటే. అందులో మనకేదైనా ఒక ఫీలింగ్ కలగాలనమాట చూస్తే. హ్మ్. ఇప్పుడు దుర్యోధనుడికి ఏం ఫీలింగ్ కలగలేదనమాట కృష్ణుడిని చూస్తే గనక. కానీ పాండవుల్ని చూస్తే అబ్బా! కృష్ణుడొచ్చాడు. ఎంత ఆనందం కలిగింది. విదురుడికి చూడండి ఎంత ఆనందం కలిగింది కృష్ణుడు మా ఇంటికి వచ్చాడని జెప్పి. సో, సీయింగ్ ఈజ్ నాట్ జస్ట్ సీయింగ్ అనమాట. భగవంతుడు చూడటం అంటే కేవలం చూడటం కాదు. మనకేమనిపిస్తుంది చూస్తున్నప్పుడు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా వ్యక్తిని చూసామనుకోండి, ఆ వ్యక్తి పట్ల మనకేం ఫీలింగ్ కలుగుతుంది. మనం వింటాం గదా! దుశ్శాసనుడు అంటే వెంటనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ద్రౌపది వస్త్రాపహరణం చేశాడు అని జెప్పి. అవునా? ఆ! అలా కర్ణుడు అంటే ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది. అవునా? రావణుడు అంటే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఆ! అలాగా మనకి ఏం ఫీలింగ్ కలుగుతోంది భగవంతుని పట్ల. హ్మ్. సో, అప్పట్లో ఈ యొక్క ఫ్రెంచ్‌లో ఒకాయన ఉండేవాడు నెపోలియన్ అని జెప్పి. ఆయన గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఆయన సైన్యంతో పాటు ఆయన ఈ ఫ్రాన్స్‌లో కొన్ని స్టాట్యూస్ ఉన్నాయన్నమాట రోడ్డు మీద. అలెగ్జాండర్ యొక్క స్టాట్యూస్ అన్నమాట. ప్రతిమలు. చూసినప్పుడల్లా ఆయన అవాక్కయిపోయేవాడన్నమాట. అలా 10 నిమిషాల పాటు అలాగే ఉండిపోయాడట ఎప్పుడు గూడా. ఎందుకంటే ఈయన అతి చిన్న వయసులో మొత్తం ప్రపంచాన్నంతటిని గూడా ఏ విధంగా జయించాడు. ఆ! అని ఎప్పుడు కూడా దాన్ని చూసినప్పుడల్లా ఈయన అలాగా ఈయనకి కూడా అదే కోరిక. జయించాలని ఈయన చేయలేకపోతున్నాడు. కానీ అది చూసినప్పుడు ఈయనకెప్పుడు కూడా ఆశ్చర్యం కలిగేదనమాట. అసలు ఈయన ఎలా చేయగలిగాడు అని జెప్పి. సో, అది యాక్చువల్లీ చూడాలంటే దర్శనం అనమాట చెప్పాలంటే. ఆహ్, అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం అనేది ఉంటే గనక మనం ఆ వ్యక్తిని సరిగ్గా చూడగలుగుతాం. ఆ వ్యక్తికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. దానికి సంబంధించిన మనకి అప్రిషియేషన్ ఉండాలనమాట. ప్రశంసా భావన అనేది ఉండాలనమాట. అప్పుడు మనకి అనిపిస్తుంది. మనకు కూడా అలా చూసినప్పుడు ప్రభుపాల ద్వారా చూసినప్పుడు అనిపించాలన్నమాట కొంచెం అన్నా. ఈ వ్యక్తి 70 ఏళ్ల వయసులో ఆ! విదేశాలకు వెళ్లి అలాంటి వాళ్ళ మధ్యన ఉండి ప్రచారం చేసి ఎలా చేయగలుగుంటాడసల? ఆ! అని మనకు ఒక భావన అనేది కలిగినప్పుడు మనకి యొక్క ఫీలింగ్స్ అనేవి వస్తాయన్నమాట. హ్మ్. చూసాం ఎవరో ఉన్నాడు. అంటే మనకు తెలీదన్నమాట. ఫస్ట్ తెలియకపోతే చూసినా ఏమి అనిపించదు చెప్పాలంటే. మనకేదో ఆహ్, ఆఫ్రికా ప్రైమ్ మినిస్టర్ ఫోటో మన దగ్గర పెట్టారనుకోండి. వాడెవడో మనకు తెలీదు. మనకేం ఫీలింగ్ కలగదన్నమాట. అవునా? కానీ మన దేశ ప్రధానమంత్రి ఫోటో మన ముందు పెట్టారనుకో కొంచెమన్నా మనకనిపిస్తుందన్నమాట. ఆ! 3 ఏళ్ల నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 3 సార్లు. ఏదో మనకనిపిస్తుంది. ఇదివరకు చాయ్ అమ్ముకునేవాడు. ఇంత పెద్దోడయిపోయాడు. మనకేదో అనిపిస్తుంది కదా! ఆ! అలాగా మనకి ఒక భగవంతుడిని చూడటం అంటే, మనకి కొంత జ్ఞానంతో ఉన్న చక్షువులతో చూడాలనమాట. అప్పుడు మనకి భగవంతుడిని అప్రిషియేట్ చేయగలుగుతాం ఫస్ట్. సో, ఎప్పుడైతే మనం భగవంతుడిని నిజంగా అప్రిషియేట్ చేస్తామో, అప్పుడు అసలు మనం నిజంగా భగవంతుడిని చూసిన వాళ్ళం అవుతాం. మనం చూస్తున్నాం. క దానికోసం మనం ఇప్పుడు వింటూ ఉండాలి. మనం భగవంతుడి గురించి ఎంత వింటామో, అంత మనకి భగవంతుని పట్ల అప్రిషియేషన్ పెరుగుతుందనమాట. సో, అప్పుడు మనం భగవంతుడిని చూడగలుగుతాము. సో, అందుకని అతి ముఖ్యమైనదేంటంటే, మనం భగవంతుడి గురించి శ్రవణం చేయటం. ఇప్పుడు మనం ఇయన్నీ బయట చూస్తున్నాము. ఈ యొక్క స్పైడర్ మ్యాన్, హీ మ్యాన్ అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అవన్నీ చూస్తే గనక. కానీ భగవంతుడు ఎన్నో లీలలు నిజంగా చేశారు చెప్పాలంటే. భగవంతుడు గోవర్ధన పర్వతం
పర్వతం ఎత్తడం అనేది నిజం. కాళీ మీద నృత్యం చేయడం అనేది నిజం. చూస్తే పూతనని వధించడం అనేది నిజం. ఇవి ఎంత అద్భుతమైన కార్యకలాపాలు చూస్తే గనక. దీని ముందు అసలు ఏదైనా ఉన్నాయా అసలు ఎక్కడైనా చూస్తే గనక? ఈళ్ళు ఇమాజినేషన్‌లో కూడా తీయలేరనమాట ఇటువంటివి కూడా చూస్తే. శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో చూస్తే గనక సూర్యోదయాన్ని ఆపేసాడనమాట. ఎవడైనా చేయగలుగుతాడా ఆడు? జయద్రథుల యొక్క యుద్ధం వచ్చినప్పుడు ఆ! చెప్పారనమాట. ఆ రోజు అర్జునుడు శపథం తీసుకుంటాడనమాట. అభిమన్యుడిని ఎవరినైతే వధించాడో ఆయన్ని రేపు సూర్యాస్తమయం లోపు నేను వధిస్తాను. వధించకపోతే నా శరీరాన్ని త్యాగం చేస్తా అని చెప్పి అర్జునుడు శపథం తీసుకుంటాడనమాట. ఆ! ఆ రోజంతా కృష్ణుడికి నిద్ర పట్టలేదు. ఆ రోజు రాత్రంతా. ఆ! కృష్ణుడు అటు ఇటు తిరుగుతున్నాడనమాట. అర్జునుడు పీస్‌ఫుల్‌గా పడుకున్నాడు. ఆ! కృష్ణుడు అర్జునుడిని లేపి "అసలు నువ్వు శపథం తీసుకున్నావు. ఆ! ఆ! అసలు నీకెలా నిశ్చింతగా ఎలా పడుకున్నావు? అంత ఈజీ గాదది. రేపు సాయంత్రం రేపు ఆయన్ని వధించడానికి" అంటే కృష్ణ నీ శక్తి సామర్థ్యాలేంటో నాకు తెలుసు. నా శక్తి సామర్థ్యాలేంటో నీకు తెలుసు. ఆ! ఆ! సో, నాకెందుకు ఈ చింత అని చెప్పి ఆయన పడుకుంటాడనమాట. ఆ! సో, నేనెందుకు బెంగ పెట్టుకోను నాకు నీ కెపాసిటీ ఏంటో తెలుసు కదా! ఆ! మీరున్నారు కదా! అని చెప్పి ఆయన పడుకుంటాడనమాట. అప్పుడు కృష్ణుడు చూస్తాడనమాట. ఆ రోజు మొత్తం సైన్యం అంతటిని కూడా నిటారుగా పెడతారు. 11 కిలోమీటర్లు సైన్యం. ఆ! స్ట్రెయిట్ అనమాట. అంతటి నుంచి చొచ్చుకుని వెళ్ళాలనమాట. రకరకాల వ్యూహాలుంటాయనమాట. పద్మవ్యూహము, చక్రవ్యూహము ఇది ఆ రోజు నీడిల్ ఫార్మేషన్ అనమాట. ఒక సూదిలాగా పొడుగ్గా పెడతారు. 11 కిలోమీటర్లు పెడితే అప్పుడింకా కృష్ణుడు, అర్జునుడు రథాన్ని నడుపుతున్నారు. నడుపుతున్నాడు. శరవేగంతో నడుపుతున్నాడనమాట కృష్ణుడు. దారెమ్మట ఇంకా అందరూ గూడా అందరికి తెలిసిపోయింది. ఈ ఒక్క రోజు ఎలాగైనా మనం ఈ యొక్క అర్జునుడిని ఆపగలిగితే, ఈ జయద్రథుని రక్షించగలిగితే అర్జునుడు పోతాడింక. ఔట్. ఇంకా ఆయన శపథం తీసుకున్నాడు గదా! చచ్చిపోతాడు. ఇంక మనం గెలిచినట్టే ఇంక. ఏదో విధంగా చేసి మనం ఈరోజు అర్జునుడిని ఆపాలి అంతే. ఇంకా కృష్ణ, అర్జున్ రాకుండా చూసుకోవాలి. మొత్తం అంతా కూడా శక్తినంతటిని వాళ్ళు ఉపయోగించి కొన్ని కిలోమీటర్ల పొడుగున ఆళ్ళు మొత్తం సైన్యాన్ని గుమ్మరిస్తారనమాట. అందులోంచి మధ్యలోంచి చచ్చుకుంటూ ఎళ్ళాలి మొత్తం. అక్కడికెళ్ళేప్పుడు సాయంత్రం అయిపోద్ది. ఎంతమంది పోయినా పర్వాలేదు అర్జునుడు పోవాలంతే. సో, చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఏస్తారనమాట. వాళ్ళందరూ కూడా. సో, మొత్తానికి అర్జునుడు చంపుతున్నాడు దారి పొడుగునా అసల ఇంకా కొన్ని యూనో ఎంత వెళ్ళినా సరే ఇంకా అసల దాటనే దాటలేకపోతున్నారనమాట అది. ఇంకా ఆల్‌మోస్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ అయిపోతే ఇంకా అప్పటికి ఎళ్ళిపోతారు గానీ, అయిపోయిందనమాట ఇంకా. జయద్రథ ఇంకా బతికిపోయాడు. ఆ! అప్పుడు సూర్యాస్తమయం అయిపోయింది. ఆ! అప్పుడు వాళ్ళు కౌరవులందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు అర్జునుడు ఇంకా అగ్నిలో ప్రవేశిస్తాడు, చనిపోతాడు అని జెప్పి. అప్పుడు జయద్రథుడిని తీసుకొస్తారనమాట ఎదురుగా. ఆ! కృష్ణార్జునులకి ఎదురుగుండా తీసుకొస్తారు. అప్పుడు చూడు జయద్రథ సెలబ్రేట్ చేసుకో ఇంకా. ఆ! అర్జునుడు ఇంక లేడని జెప్పి. అప్పుడు కృష్ణుడు అంటాడు అర్జునుడితోటి, "అదిగో అక్కడే ఉన్నాడు జయద్రథుడు కొట్టు" అంటాడన్నమాట. చంపేయి అంటాడు. "అదేంటి కృష్ణ లేదు సూర్యాస్తమయం అయిపోయింది గదా!" అంటే అప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రం తీస్తాడు అక్కడి నుంచి. తీస్తే మళ్ళా సూర్యోదయం అయిపోతుందన్నమాట. ఆ! అలాగా అప్పుడు అందరూ ఆశ్చర్యం. మోసం అంటారన్నమాట అప్పుడు ఫస్టు. మోసం ఏం లేదు ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదు. ఆ! అప్పుడు కృష్ణుడు చక్రం తీస్తాడు. సో, ఇలా ఎన్నెన్నో అద్భుతమైన మనకి భగవంతుని యొక్క లీలలు, శాస్త్రాలు ఉన్నాయన్నమాట చూస్తే. ఇవన్నీ కూడా ఎవరు అసలు సినిమాల్లో కూడా తీయలేరు. తీయాలన్నా గూడా. వాళ్ళు మన యొక్క మోడర్న్ దాంట్లో గూడా ఎవడు చూపించలేడన్నమాట చూపిస్తే గనుక ఇవన్నీ గూడా. భగవంతుడు శ్రీ మహావిష్ణువు రూపంలో, వామన దేవుడి రూపంలో వచ్చి ఆయన మొత్తం బ్రహ్మాండాన్నంతటిని గూడా ఆయన 2 అడుగుల్లో ఆయన కొలిచేసారన్నమాట చూస్తే గనక. సో, ఇలా ఏదైతే భగవంతుని యొక్క అద్భుతమైన లీలలు ఉన్నాయో అన్ని చూస్తే గనక అవన్నీ గూడా అసలు ఎవరు చూపించలేరు చెప్పాలంటే. ఆ! ఈ రోజున్న మన యొక్క యాక్టర్స్ ఏదైతే ఉన్నారో అలాంటోళ్ళు యూ నో వాళ్ళు నటించలేరు. మన డైరెక్టర్స్ తీయలేరు. దానికి తగ్గ కంపోజిషన్స్ కూడా ఎవరు చేయలేరు. సో, దీనికి మించిన ఆస్వాదన మనం ఎప్పుడైతే మనకు ప్రామాణికమైన ఒక వ్యక్తి నుంచి మనం వినగలుగుతామో, ఆ ఆస్వాదన మనకు కలుగుతుందనమాట. అది మనకు కలిగిన నాడు ఇదేంటి చౌకబారు ఎంజాయ్‌మెంటు అని మనకు వెంటనే తెలిసిపోతుందనమాట. నిజమైనదేంటనేది తెలిసిన వెంటనే ఇది చాలా లో క్లాస్ అని మనకు తెలుస్తుంది. అప్పటిదాకా తెలీదనమాట.
మనకి ఇది కూడా వస్తుంది. ఆ మహాభారతంలో ఒక కథ. ఈ యొక్క అశ్వత్థామ ఉంటాడనమాట. హ్మ్. సో, ఎంత పేదవాళ్ళంటే వాడికి పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందనమాట వాడికి. సో, అశ్వత్థామ తల్లి ఏం చేస్తుందంటే ఒక నీళ్ళలో ఆటా కల్పిస్తూ ఉంటుందనమాట. ఆ! చపాతీ పిండి పాలని చెప్పి. వీడికి తెలీదు పాలేంటని చెప్పి. ఆ! వాడదే పాలుకొని తాగుతూ ఉంటాడనమాట. ఒకసారి ఆళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళినప్పుడు ఆళ్ళ ఫ్రెండ్స్ పాలిస్తారనమాట. అప్పుడు అంటాడు, "ఇదేంటిది పాలిలా ఉన్నాయి? ఇలా ఉండవు గదా! మా అమ్మ పాలిస్తుంది." అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, "అరే! అది పాలు కాదురా! ఇదిరా అసలైన పాలు." అంటే అప్పుడు అసలైన పాల రుచి తెలుస్తుందనమాట. తెలిసిన ఇంటికెళ్ళి ఇంకా ఏడవడం మొదలుపెడతాడు. "నాకు నువ్విచ్చేది ఇది కాదు. నకిలీ పాలిస్తున్నావు. నాకు అసలైన పాలు కావాలి." అని చెప్పి ఏడుస్తాడనమాట. హ్మ్. సో, అప్పుడు ఆ స్టోరీ మొదలవుతుందనమాట అంతా గూడా. యొక్క ద్రోణాచార్యుడు ఎక్కడి నుంచి ఎళ్తాడు ద్రుపద మహారాజు దగ్గరికి దానం కోసం. చూడండి ఎప్పటిదాకా అసలైందేంటో తెలీదో, అప్పటిదాకా నకిలీదే సర్వస్వం అనుకుంటాం. అప్పుడు అసలైంది ముందుకొస్తే ఏమవుతుంది? ఇది నకిలీదేమనిపిస్తుందనమాట. హ్మ్. అలా అక్కడ అశ్వత్థామకి తెలిసింది. అసలైన పాలేంటనేది తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ఇది నకిలీ అని చెప్పి అర్థమైంది. దీంట్లో ఎటువంటి రుచి లేదని తెలిసిపోయిందనమాట వాడికి. సో, అలా ఎప్పుడైతే మనం సత్యాన్ని ఆస్వాదించినంత వరకు ఈ యొక్క అసత్యం అనేది మనకి వదలదనమాట చూస్తే గనక. హ్మ్. సో, మనం ఇక్కడ అదే చెప్తున్నారు. ఒక ప్రామాణికమైన ఉన్న వ్యక్తి నుంచి మనం ఆహ్, వినాలనమాట. వింటే దాని యొక్క శక్తి అనేది చాలా ఉంటుంది. సో, చూడండి ఆహ్ మనకి తెలుగులో గూడా ఇదివరకు చెప్తున్నా మాతాజీ అన్నారనమాట నాతోటి. ఒక టీఓటీ వాళ్ళ తల్లిగారు. "మేము కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నాము. కానీ మీలాంటి వాళ్ళు రావాలండి. జనాలు మా నుంచి వినరు. చెప్పేది ఒకటే అయినా సరే మీరు చెప్తేనే వింటారు." ఆమె ఏం ఉదాహరణ ఇచ్చిందంటే, "శంఖంలో పోస్తేనే గాని నీళ్లు తీర్థం కాదు. అదే నీళ్ళైనా శంఖంలో పోసిన తర్వాతే అది తీర్థం అవుతుంది. అలాగే మీలాంటోళ్ళు చెప్తేనే ఆళ్ళకి అర్థమవుతుంది గానీ మేము చెప్తే యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు రండి ప్రభుజీ అని చెప్పి అంటున్నారనమాట ఆమె. సో, అలాగా చెప్పేది ఒకటైనా సరే ఎవరు చెప్పారనేది ఇంపార్టెంట్ అనమాట. అది కూడా కొంచెం. ఆ! అప్పుడు మనకు అందుకే రికమెండేషన్స్ చెప్పి తీసుకెళ్తాం ఎవరినైనా. ఎమ్మెల్యే రికమెండేషన్, మినిస్టర్ రికమెండేషన్ అది నువ్వు చెప్తే ఎవడు వినడనమాట. ఎవడు చెప్పాడని చాలా ఇంపార్టెంట్. ఎవడు రికమెండ్ చేసేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పాననుకోండి ఉద్యోగం ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా ఎవరైనా? ఇయ్యరు. అదే ఒక మినిస్టర్ చెప్పాడనుకోండి, మా వాడు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారనమాట. సో, అది చాలా ముఖ్యం అనమాట. ఆ వాక్కులో ఆ యొక్క శక్తి అనేది ఉంటుంది. హ్మ్. సో, ఇక్కడ అదే చెప్తున్నారు. ఒక ప్రామాణికమైన మన ఒక గురువు దగ్గర నుంచి మనం ఎప్పుడైతే వింటామో, ఎవరి యొక్క మనసు పూర్తిగా నిర్మలంగా ఉంటుందో, వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క శబ్దం అనేది వస్తుందో, ఆ శబ్దంలో ఎంతో శక్తి ఉంటుందన్నమాట చెప్తే. హ్మ్. సో, ప్రభుపాదుల వారు జలదూతలు అదే ప్రార్థన చేస్తారు చెప్పాలంటే. కృష్ణ నా యొక్క వాక్కులో శక్తి ఏముందో తెలీదు. కానీ మీరు మీ యొక్క వాక్కునివ్వండి. మీ యొక్క శబ్దాలివ్వండి. మీ యొక్క శబ్దం అనేది నాలోంచి వచ్చి వాళ్ళ యొక్క హృదయంలోకి ప్రవేశిస్తే వాళ్ళలో ఉన్న అజ్ఞానం అంతా కూడా వాళ్ళ యొక్క బద్ధావస్థ అంతా కూడా పూర్తిగా పటాపంచలైపోతుంది. హ్మ్. సో, దయచేసి గివ్ మీ యువర్ వర్డ్స్ మీ యొక్క శబ్దం ఇవ్వండి అని చెప్పి ప్రభుపాదుల వారు ప్రార్థిస్తారనమాట. సో, అలా మనకి ఎప్పుడైతే యొక్క భగవంతుని యొక్క శుద్ధమైన శబ్దం ఏదైతే ఉందో అది మనకి ఎప్పుడైతే లభిస్తుందో ఆ! అది ఈజీ అవుతుందనమాట. హ్మ్. సో, ఒక స్టోరీ వస్తుందేంటంటే ఒక గురువుగారు అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటే రాజుగారు వేటకెళ్ళినప్పుడు సమూహం ఆయన కలుస్తారనమాట. కలిస్తే ఈయన చాలా ప్రశాంతంగా జపం చేసుకుంటున్నాడు. ఆ! సో, మనకు జీవితంలో ఇంత శాంతి అనేది లేదు. సో, ఈయన ఇంత శాంతంగా ఎలా ఉన్నాడురా బాబు! అని జెప్పి ఆయనకనిపిస్తుంది. నాకు కూడా ఏదైనా కొంచెం మంత్రం ఎయండి. ఆ! అంటే గురువుగారంటారు, "అది ఎవరికి పడితే ఆళ్ళకిచ్చేది గాదు. కొంచెం దీనికి కూడా కాస్త ఇదుండాలి." అంటే, "లేదు, లేదు మీరు నాకియ్యాల్సిందే. ఇస్తావా లేదా?" అని చెప్పి కత్తి పట్టుకుంటాడనమాట. హ్మ్. అప్పుడు సరే అని జెప్పి ఆయన్ని పిలిసి ఆయనకి ఒక చెవిలో మంత్రం జెప్పాడనమాట. యొక్క మన హరేకృష్ణ మహామంత్రమే అనుకోండి. హ్మ్. చెప్తే, ఇంతేనా? ఇది నాకెప్పుడో తెలుసు." హ్మ్. అని జెప్పి దీంట్లో ఏముందిలే అని జెప్పి ఆయన దాన్ని సీరియస్‌గా తీసుకొని పోతాడనమాట. సో, తర్వాత రాజుగారు ఆ యొక్క రాజ్యానికెళ్ళిపోయిన తర్వాత ఆ సాధువు ఆహ్, ఆ రాజ్యానికి వెళ్లి రాజ్యసభలో వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ రాజుగారు ఆయన పైన ఆసనం మీద కూర్చుంటారు. ఈయన లోపలికొస్తాడు. వచ్చిన తర్వాత
ఈయన అక్కడున్న సైనికులతో అంటారు, "ఈ రాజు చాలా దుర్మార్గుడు, దుష్టుడు. వీడిని బంధించి చెరసాలలో పెట్టండి" అని చెప్పి అంటాడనమాట. అంటే ఆ సైనికులు చూస్తూ ఉంటారు గానీ, వాళ్ళేమి రెస్పాండ్ అవ్వరనమాట. చెప్తున్నాను గదా! వీడు చాలా దుర్మార్గుడు, వీడు చాలా దుష్టుడు, నీచుడు. వీడిని బంధించి జైల్‌లో పెట్టండి. అంటే వాళ్ళు అలాగే ఉంటారనమాట. ఆ! కానీ రాజు అంటాడు, "ఈయన తీసుకెళ్ళిపోండి" అంటాడనమాట. "ఈయన తీసుకెళ్ళి జైల్‌లో పెట్టండి. ఈయన నన్ను దూషిస్తున్నాడు, నా రాజ్యానికి వచ్చిన వెంటనే ఆయన వెంటనే ఆళ్ళు సైనికులు వెంటనే వచ్చేస్తారనమాట. అప్పుడు ఆ యొక్క గురువు అంటాడు, "నేను చెప్పాను గదా! ఇది గురూపదేశం అంటే. చూడండి, నేను అదే చెప్పాను. కానీ వాళ్ళెవరు ఏం పని చేయలేదు. కానీ నువ్వు చెప్తే వెంటనే అది పని చేశారు." ఆ! అలాగే మంత్రం అనేది గూడా అలాగే ఉంటుందనమాట. అది ఎవడిచ్చితే అది వచ్చేది కాదది. ఆ! అది నా నుంచి వచ్చింది కాబట్టి అది దాంట్లో ఆ శక్తి ఉంటుంది. ఇది నీ నుంచి వచ్చినప్పుడు అందులోంచి దాని యొక్క యాక్టివిటీ స్టార్ట్ అయింది. సో, అలా ఇది ఇచ్చే వాళ్ళలో ఒక ప్రామాణికత అనేది ఉండాలి. తీసుకునే వాళ్ళలో కూడా కొంత ప్రామాణికత అనేది ఉండాలనమాట చూస్తే గనక. హ్మ్. సో, దీన్ని ఒక భగవద్గీతలో చెప్తారనమాట. "తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః" అని చెప్పారనమాట. మనం ఎటువంటి భావనతోటి మనం ప్రశ్నిస్తున్నాము, దాని జ్ఞానాన్ని ఎటువంటి భావంతో మనం స్వీకరిస్తున్నాము అనేది చాలా ముఖ్యమనమాట. ఒక విధేయత అనే భావంతోటి మనం సబ్మిసివ్‌నెస్ అని చెప్పారనమాట దాన్ని చూస్తే గనక. సబ్మిసివ్‌నెస్ అంటే ఒక విధేయత అనేది మనలో ఉండాలనమాట. సో, మనకి ఇప్పట్లో ఇదివరకు మనం చూస్తే కాలేజీల్లో ఈ యొక్క ఉంటదనమాట. ప్రాజెక్ట్ రికార్డ్ సబ్మిషన్ అని ఉంటదనమాట. అది ఇచ్చినప్పుడు అది ఆయనకి నచ్చలేదనుకోండి, ఆ ప్రొఫెసర్‌కి దాన్ని విసిరి కొట్టేవాడు. చేంజ్ చేసి ఇది మార్చు, అది మార్చు, ఈ డయాగ్రామ్ బాలేదు, ఈ రైటప్ బాలేదు మార్చు అంటే మళ్ళా మనం మార్చి మళ్ళా ఇవ్వాలనమాట. ఆడికి మళ్ళా నచ్చలేదనుకోండి మళ్ళా పొమ్మంటాడు. ఆయనకి నచ్చేదాకా మనం మార్చాలి. అప్పుడే అది సబ్మిషన్ అవుతుందనమాట. లేకపోతే అది సబ్మిషన్ కాదు. అలాగే సబ్మిసివ్ హియరింగ్ అంటే అదనమాట. మన యొక్క అభిప్రాయాలు మనం మార్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఏదైతే మనకి శాస్త్రం చెప్పిందో దానికి అనుగుణంగా మనం మార్చుకోవాలనమాట. అంతేగాని వీడు చెప్పేది కరెక్టో కాదో చూద్దాం. వీడికి ఏమొచ్చో చూద్దాం. ఆ! మనకు నచ్చినట్టు ఉంటే ఫాలో అవుదాం. లేకపోతే వాడినే పక్కనెడదాం. మనకు నచ్చినట్టు ఎవడైతే చెప్తాడో వాడిని ఫాలో అవుదాం. ఆ! అటువంటి శ్రవణం చేస్తే గనుక మనకి ఎప్పటికి రాదనమాట చూస్తే గనుక. సో, ఈ రోజుల్లో చాలా మంది మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటే అది వాళ్ళ కన్వీనియన్స్ హియరింగ్ అనమాట. సెలెక్టివ్ హియరింగ్ అంటారనమాట దీన్ని. ఇదివరకు కూడా చూసాను ఒకసారి. ఆ! ఒక క్లాస్ అయిన తర్వాత ఒకాయన అన్నాడనమాట, "ఈరోజు మీరు చెప్పినయన్నీ మా ఆవిడకి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయండి" అని చెప్పాడనమాట. అలాగా వాడికేం సూట్ అయ్యేదో తెలీదనమాట. మా ఆవిడ అన్నీ ఇలాగే చేస్తూ ఉంటదండి. ఆ! సో, ఇయన్నీ గూడా మనం వింటూ ఉంటాం ఏంటంటే, ఎదుటివాడి దోషాలు ఇందులో ఏమున్నాయని చూస్తూ ఉంటాం అనమాట అది. ఆ! సో, మన యొక్క శ్రవణం అనేది చాలా ఇది చూస్తే గనక, ఈ మనం ఓపెన్‌గా మనం ఎప్పుడు కూడా వినం సరిగ్గా. ఏ సో, ఇది ఈ విధంగా మనం వింటే గనక మనకి దీనివల్ల లాభం అనేది ఎక్కువ కలగదనమాట. ఎంతో కొంత కలుగుతుంది. కానీ అసలైన లాభం మనం దీని ద్వారా మనం పొందలేము. చూస్తే గనక. హ్మ్. సో, చూస్తే భక్తి అనేది మొదలవుతుంది శ్రవణంతో మొదలవుతుంది. మన జీవితం అనేది మొదలవుతుంది శ్రవణంతోటి చెప్పాలంటే. మనిషి యొక్క జీవితమే మొదలవుతుంది శ్రవణంతోటి. పుట్టుక ముందు నుంచి కూడా చెవులు యాక్టివ్‌గా ఉంటాయట. హ్మ్. మనం విన్నాం గదా! ఈ ప్రహ్లాదుడు తల్లి గర్భంలో నుంచి నేర్చుకున్నాడని జెప్పి, అభిమన్యుడు తల్లి గర్భంలో నుంచి నేర్చుకున్నాడని జెప్పి. అలా పరిశోధనలు గూడా ప్రూవ్ చేసాయట. ఎవడో ఒక పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళమ్మ రెగ్యులర్‌గా టీవీ సీరియల్ చూసేదట. ఇప్పుడు గూడా. ఆ! వాడు పుట్టిన తర్వాత ఎప్పుడు ఆ టీవీ సీరియల్ పాటొచ్చినా వాడు ఏడుపు మానేసేవాడు వెంటనే. ఏడుస్తున్న పిల్లవాడు వెంటనే. అంటే ఆడికి అంత ట్యూన్ అయిపోయిందనమాట. తల్లి గర్భంలో ఉంటున్నప్పటి నుంచి అంత ట్యూనింగ్ అయిపోయిందనమాట. సో, చెవులు చాలా యాక్టివ్‌గా ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు కూడా ఏ అవయవం పనిచేయదు గానీ చెవులు యాక్టివ్‌గా ఉంటాయి చూస్తే గనుక. హ్మ్. సో, అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇది మోడర్న్ సిద్ధాంతం ఏంటంటే, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అసలది ఎక్కడా లేదు చెప్పాలంటే. ఆ సంస్కృతంలో మనం కాయిన్ చేసిందనమాట అది. కానీ సర్వేంద్రియాణం కరణం ప్రధానం. చెవులనేది ముఖ్యం. ఎందుకంటే కళ్ళ ద్వారా మాయ అనేది ప్రవేశిస్తుంది. చెవుల ద్వారా కృష్ణుడు ప్రవేశిస్తాడు. ఆ! కళ్ళ ద్వారా మోహం అనేది మొదలవుతుంది. చెవుల ద్వారా జ్ఞానం మొదలవుతుందనమాట. సో, మనం చూడాలి. చెవుల ద్వారా చూడాలి. ఆ!
ఫస్ట్ చెవుల ద్వారా విని, ఆ ద్వారా మనం చూసినప్పుడే మనం సరిగ్గా చూడగలుగుతాం తప్పించి, మనం డైరెక్ట్‌గా చూస్తే గనుక ఈ చర్మ చక్షువులతోటి కేవలం అంతా గూడా ఆహ్, అజ్ఞానమే కనిపిస్తుందనమాట చూస్తే గనుక. అంత భ్రమే చూస్తాం మనం ఈ కళ్ళతోటి అంతా గూడా. అందుకని అతి ముఖ్యమైనది యాక్చువల్‌గా శ్రవణం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. అందుకే భగవద్గీతలో ఈ యొక్క భక్తి యోగం మొదలవుతుంది ఏడో అధ్యాయం నుంచి. ఏడో అధ్యాయం మొదటి శ్లోకం భగవంతుడు దీనితోటే మొదలెడతాడనమాట. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయం అసగ్రమం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. అసంశయం సమగ్రమం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. సో చెప్తాడు. నువ్వు విను ఫస్ట్. శృణు అని చెప్తాడనమాట. వినటం ద్వారా ఏం జరగాలి? మయ్యాసక్త, నా పట్ల ఆసక్తి అనేది నీకు కలగాలి. ఆ! అసంశయం, అన్ని సంశయాలు కూడా దూరం అయిపోతాయన్నమాట. మనం చక్కగా శ్రవణం చేస్తే మనం చిన్నప్పటి నుంచి కూడా అదే చేస్తాం కదా! మన తల్లిదండ్రులు అది ఇదేంటి? అదేంటి? అదేంటి? అని అడిగి దాని గురించి విని మనం తెలుసుకుంటాం. ఇది టేబులు, ఇది గడియారము, ఇది ట్యూబ్ లైటు, ఇది ఫ్యాను అన్నీ మనం ఎలా నేర్చుకున్నాం? అన్నీ కూడా విని నేర్చుకున్నాం గదా! హ్మ్. సో, అలా మనకి ఏదైనా తప్పుడు విషయం విన్నామనుకోండి, ఆ! అదే మనకు ఉండిపోతుందనమాట చూస్తే గనక. ఎవడైనా మనకు తప్పు చెప్పాడనుకోండి, అదే ఉండిపోతుంది మన మనసులో. హ్మ్. హ్మ్. ఇదివరకు ఆహ్, ఒక భక్తుడు చెప్తున్నారనమాట. ఒక పిల్లవాడు తల్లిదండ్రులతోటి వెళ్తుంటే ఆ! మన మందిరం కనిపించిందనమాట. ఆ మందిరంలో భక్తులు ఏదో కీర్తన చేస్తూ ఉంటే ఆ! ఆ పిల్లవాడు అడిగాడనమాట తల్లిని. "అదేంటమ్మా" అంటే ఆ తల్లి అందంట, "అది దయ్యాల కొంప" అని చెప్పింది. ఆ! ఆడి తర్వాత ఫ్యూచర్‌లో వాడేమనుకుంటాడు భక్తుల్ని చూస్తే వీళ్ళందరూ దెయ్యాలు, భూతాలు అనుకుంటాడనమాట వాడు. సో, అలా మనం ఏమి చెవిలో ఏస్తున్నాము అనేది చాలా ముఖ్యం అన్నమాట. కొన్ని మనకి అభిప్రాయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పుడు మనకి మన టీచర్లు చెప్పారు కొన్ని. మనకి ఆళ్ళ మీద చాలా విశ్వాసం ఉంటుందన్నమాట. మా టీచర్ చెప్పాడు. ఆ! అందుకని మనకి అది ఆ అభిప్రాయం మారదు. చాలా రోజుల వరకు మారదనమాట. ఎప్పుడో మనకి పెద్దయ్యాక ఎప్పుడో మనకి మారితే మారొచ్చు లేకపోతే మారదనమాట. కొన్ని మన యొక్క అభిప్రాయాలు చాలా చెరగని ముద్ర వేస్తే మనం ఎవరి దగ్గర నుంచి వింటున్నామో, ఎవరి మీద మనం విశ్వాసం పెడుతున్నామో, ఎవరు మనం గౌరవంగా చూస్తున్నాము. ఆ! మనం ఎంతో గౌరవించే వ్యక్తి ఏదైనా చెప్పాడనుకోండి, ఇంక సత్యం అనుకుంటాం అనమాట అది. దాని నుంచి మనం మారదనమాట చూస్తే ఇంక అభిప్రాయం. అలా మన జీవితంలో ఎన్నెన్నో అభిప్రాయాలు మనం ఏర్పరుచుకున్నాం చెప్పాలంటే. ఆ! రకరకాలైన సోర్సెస్ నుంచి విని, దాన్ని నిజం అనుకుని, దాంట్లోనే మనం జీవితం గడుపుతున్నాం అనమాట. సో, ఇది మనం ఎప్పుడైతే మనం ఇక శాస్త్రం వింటామో, అప్పుడప్పుడు శాస్త్రానికి విరుద్ధంగా మనం విన్నామనుకోండి, ఆ! ఇదివరకు మనకు శాస్త్రమే తప్పనిపిస్తుందనమాట. ఆ! సో, ఇది చాలా చాలా పరిస్థితనమాట ఇప్పుడంతా చూస్తే గనక. సో, మనం ఏదైనా తప్పుడు విన్నామనుకోండి, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకున్నాం. ఆ! మనం ఏదో కంచున బంగారం అని విన్నామనుకోండి. ఆ! అప్పుడు దాని ప్రకారం మనం జీవిస్తున్నాం అనుకోండి. ఎవడికి లాసు? మనకే లాస్ అనమాట చూస్తే గనక. హ్మ్. సో, అలా చాలా సార్లు ఈ ప్రపంచంలో వింటూ ఉంటాం అనమాట. ఇది నా అభిప్రాయం ప్రకారం. అంటే నీ అభిప్రాయం ప్రకారం కాదు. ఆ! ఇప్పుడు ప్రభుపాద అంటారు, నా అభిప్రాయం ప్రకారం ఇది బంగారం అంటే ఊరుకుంటామా? నీ అభిప్రాయం ప్రకారం కాదు. బంగారమో కాదో చెప్పు నువ్వు. ఆ! సో, అలాగా చాలా మందికి చెప్పేదేంటంటే అభిప్రాయాలనమాట. మనకు అభిప్రాయాలతో సంబంధం లేదు. అభిప్రాయాలకి మించింది ఒకటి సత్యం అనేది ఉంటుందనమాట. ఆ! ఇప్పుడు చెప్తున్నారు. గవర్నమెంట్ చెప్తుందనమాట. ఆహ్, ఇప్పుడు మా అభిప్రాయం ప్రకారం పెళ్లి అవ్వకుండా జనాలు కలిసి ఉండొచ్చు. ఆ! అది వాళ్ళ అభిప్రాయం అది. ఆ! అది చట్టం అయిపోయింది చూస్తే గనక. వ్యభిచారం మా అభిప్రాయం ప్రకారం నేరం గాదు. అబార్షన్ నేరం గాదు. అన్ని అభిప్రాయాలు ఇవన్నీ గూడా. ఇది దేశం యొక్క అతి ఉన్నతమైన స్థానం ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క అభిప్రాయాలు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎందుకు అలా అభిప్రాయాలంటే ఇది జనాలకు కావాలి గాబట్టి. జనాలు ఇలాగే ఉంటారు అంటున్నారు గాబట్టి వాళ్ళు అన్నిటిని గూడా లీగలైజ్ చేస్తున్నారనమాట ఇప్పుడు చూస్తే గనక. హ్మ్. సో, ఇటువంటి ప్రపంచంలో మనం ఉన్నామనమాట. అందరి యొక్క అహంకారాన్ని సంతృప్తి పరచడం కోసం, అందరి యొక్క అజ్ఞానాన్ని ఇంకా కాపాడటం కోసం విద్యా సంస్థలు, ఆహ్, రాజ్యాంగం కూడా తయారు చేయబడింది చూస్తే గనక. హ్మ్. సో, అటువంటప్పుడు వాడికి నిజమైన ఆనందం ఎప్పటికి రాదు. అర్థమైందా? వాడికి కలిగే ఆనందం కూడా ఒక భ్రమ అనమాట చూస్తే గనక. ఆ! వాడికి నిజమైన ఆనందం ఎప్పటికి రాదనమాట. అది కూడా భ్రమే. ఆనందం కూడా భ్రమ అనమాట చూస్తే గనక. సో, ఆ భ్రమలోనే వాడు జీవితం కొనసాగిస్తున్నాడనమాట. ఆ!
ఇప్పుడు ఆడు సినిమా చూస్తాడు, చూసి వీడేదో ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. నేనే ఆ కోటీశ్వరుడిని అని చెప్పి, నేనో పెద్ద ప్యాలెస్‌లో ఉంటున్నానని చెప్పి, నాకు అంతమంది వందల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నాకు చాలా మంది సలాం కొడుతున్నారు. ఎంజాయ్ చేస్తున్నాడు భ్రమని. ఆ! ఆ! అలా మనకు కలిగే ఆనందం కూడా ఒక భ్రమ అనమాట చూస్తే గనక. కానీ అది ఎప్పుడు భ్రమ అని తెలుస్తుంది, వాడి కళ్ళు తెరిచినప్పుడు తెలుస్తుందనమాట. ఆ! వాడి సినిమా తెరేసిన తర్వాత తెలుస్తుంది. నీకంత సీన్ లేదురా బాబు. నీకెవడు లేడు. నువ్వు నార్మల్ వ్యక్తివి అంటే చాలా బాధగా ఉంటుందనమాట అప్పుడు. ఆ! అలా ఈ ప్రపంచం మనం ఎంతైతే భ్రమ ఎంజాయ్ చేయడానికి అలవాటు పడిపోయామో, వాడి కళ్ళు తెరవాల్సొచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది. చూడండి ఎవడైనా మంచి స్వప్నం చూస్తున్నాడనుకోండి, ఆడికి నిద్ర లేపామనుకోండి, అయ్యో! మంచి డ్రీమ్‌ని నువ్వు పాడు చేసావురా అంటాడు. చూడండి ఆడికి కళ్ళు తెరవడం చాలా ఆహ్, చాలా బాధగా ఉంటుందనమాట. సో, అటువంటి మనం దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నామనమాట. కానీ శాస్త్రం చెప్తుందంటే, సత్యం ఏదైతే ఉందో అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. వైకుంఠం అనేది ఏదైతే ఉంటుందో, గోలోకం ఏదైతే ఉంటుందో, కృష్ణుని యొక్క సాంగత్యం ఏదైతే ఉంటుందో, ఇది ఇంకా నువ్వు భ్రమ కంటే ఇంకా కొన్ని వేల రెట్లు అద్భుతంగా ఉంటుంది. కొన్ని కోట్ల రెట్లు అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఆస్వాదించడం నేర్చుకో. దాని కళ్ళు తెరువు కొంచెం అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుందనమాట. సో, మనం దాన్ని ఎప్పుడైతే ఆస్వాదిస్తామో, అప్పుడు మనం యొక్క భౌతిక ప్రపంచంలో ఇంకా ఉండాల్సిన పని లేదనమాట. హ్మ్. ఇప్పుడు చూడండి ఎవడికైనా కళ్ళు తెరిపించాలంటే ఏం చేస్తాం? పిల్లవాడు ఆడు వీడియో గేమ్‌లు ఆడుతున్నాడు కేవలం. ఆడు చదువుకోవట్లేదు. రేపు ఎగ్జామ్స్ వస్తున్నాయి. అప్పుడు తల్లి దాన్ని తీసుకొని లాగోడు కొడుతుందనమాట. కొడితే అప్పుడు వాడికనిపిస్తుంది. అప్పుడు ఆడి కళ్ళు తెరవాలనమాట. ఆడి కళ్ళు తెరవాలంటే ఆడికి మనసు విరగాలి కొంచెం అన్నా. అవునా? అప్పటిదాకా వాడి కళ్ళు తెరవదనమాట. అయ్యో! వాడికి మనసు నొప్పించిన వాళ్ళం అవుతాం. కానీ వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం అది చేయాల్సొస్తుందనమాట చూస్తే గనక. అలా ఈ ప్రపంచంలో మనం ఈ యొక్క కళ్ళు తెరవాలి అంటే ఈ యొక్క వాడి మనసు విరగాల్సిందే. అప్పటిదాకా వాడు కళ్ళు తెరిచే అవకాశమే లేదనమాట. సో, మనం ముందు నుంచి శాస్త్రం ద్వారా కళ్ళు తెరుచుకున్నాం అనుకోండి, వాడికి హార్ట్ బ్రేక్ అయ్యే అవకాశమే లేదనమాట ఇంక. వాడు హ్యాపీగా గడిపేయొచ్చు. ఎందుకంటే శాస్త్రం ఎప్పుడు సత్యం చెప్తుంది. ఎప్పుడు కళ్ళు తెరిచేలాగా చెప్తుంది. ఆ! అందుకని మనం సత్యాన్ని ఒక ప్రామాణికమైన సోర్సెస్ నుంచి అంగీకరించి, దాన్ని అనుగుణంగా జీవించినాడు మన జీవితంలో దుఃఖం అనేది రాదు ఎప్పటికి కూడా. హ్మ్. హ్మ్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ. హ్మ్. జయంతి మాతయ్య. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణం. ఈరోజు క్లాస్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అంటే వి హ్యావ్ టు ఎంజాయ్ ద రియల్ హ్యాపీనెస్ అని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. మల్లికార్జున ఎడుతాం. హరే కృష్ణ. చాలా నోట్స్ రాస్తున్నారు రోజు కూర్చొని. అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎక్కడుంటారు బ్రో మీరు? నేను హైదరాబాద్ ప్రభు, వనస్థలిపురం ఉంటా ప్రభుజీ. ఓహ్! ఓకే. దగ్గరే మనకి. వనస్థలిపురం. మొన్న అబిడ్స్ డివోటీస్ కూడా ఇక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ లో మా ఇంటికి వచ్చారు ప్రభుజీ. ఓహ్! ఓకే. 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 ఇంటికి వచ్చారు. వాళ్ళు మా ఇంట్లో గోవులు ఉంటాయి. మేము పెంచుకుంటాం, ఇంట్లో పెంచుకుంటాం గోవులు. ఓహ్! చాలా సంతోషం. మా ఇంట్లో చిన్న గోవులు, చిన్న మినియేచర్ కౌస్ అంటారు అవి. ఓకే. బ్రహ్మ ఓకే. అవి పొంగనూరు. మా ఇంట్లో. పొంగనూరు. పొంగునూరు కంటే చిన్న ఈ 2 అడుగులే ఉంటాయి ఆవులు. ఓకే. హుహు. ఇంట్లోనే తిరుగులాడుతూ ఉంటాయి మా ఇల్లంతా కిందికి పైకి 3 అంతస్తులు. మీ ఇల్లైతే గోకులం అన్నమాట అయితే. ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాము. అంటే లక్ష్మీనారాయణ వాటి పేరు కూడా ప్రభు. ఓహ్! చాలా సంతోషం. ప్రభుజీ, దీని అర్థం ఏంటంటే లిజనింగ్ అంటే మనం నిజం అనేది మర్చిపోయి మాయలో బతున్నాం అని చెప్పి నాకు అర్థమైంది ఈరోజు క్లాస్ యాక్చువల్‌గా. హ్మ్. వి ఆర్ ఫర్గెట్టింగ్ యాక్చువల్లీ ద ట్రూత్ బికాజ్ బికాజ్ ఆఫ్ దిస్ మోహం వల్ల మనం ఇయన్నీ మర్చిపోయి మాయా ప్రపంచంలో బతున్నాం అని చెప్పి ఒకటి అర్థమైంది నాకైతే క్లియర్‌గా.
ఉమ్, ఇంకోటి ఏంది ఇక్కడ ఉన్న హైలైట్ ఏంటంటే మనమే మాయని పట్టుకుంటున్నాం కానీ మాయ మనం పట్టుకోవట్లేదు. ఇన్ని రోజులు ఉమ్, మాయ మనల్ని పట్టుకుంటుందన్న ఫీలింగ్‌తోనే ఉండేవాడిని యాక్చువల్‌గా. ఉమ్, ఈరోజు చాలా క్లియర్‌గా మాయనే మనం పట్టుకుంటున్నామని చెప్పి రియలైజ్ అవుతుంది. బికాజ్ ఉమ్, యాక్చువల్ ట్రూత్ మనకు తెలియకపోవడం వల్ల మనము దాని వెంబటి వెంపర్లాడుతున్నాం. సో, ఈ ఉమ్. యాక్చువల్ ట్రూత్ తెలియాలంటే సింపుల్‌గా మన శాస్త్రాలు చదవడము, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ఈ మన శాస్త్రాలు వినడం ద్వారా మనము యాక్చువల్ ట్రూత్ అని రియలైజ్ అయిపోతాం. అప్పుడు వీటి మీద మన వ్యామోహం అనేది పోతదని అర్థమైంది ప్రభుజీ ముఖ్యంగా నాకు. ఒక్కటేంటంటే ఇంకొక పాయింట్, హ్మ్. బేసిక్ గా ఏదైతే ఇల్యూజన్ ఏదైతే ఉందో అది చాలా చౌకగా దొరుకుతుంది అనమాట ఫస్ట్. ఆ! అర్థమైందా? అవును చాలా ప్రభుజీ. ఈజీగా దొరుకుతుంది, చౌకగా దొరుకుతుంది. ఇప్పుడు మనకి హ్మ్. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ కావాలనుకోండి, ఇప్పుడు దొరకదు చెప్పాలంటే. దానికి హ్మ్. టైం వస్తుంది, అప్పుడే దొరుకుతుంది, దానికి కూడా రేట్ ఎక్కువ. కానీ హ్మ్. మనకి ఫ్రూటీ బాటిల్, మజా బాటిల్ అంటే ఇప్పుడే దొరికేస్తుంది అనమాట, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అవును. సో ఏదైతే చౌకబారుది ఏదో నకిలీయో అది వెంటనే దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. అదే ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్ ఉంటుంది. హ్మ్. ఆల్మోస్ట్ ఇంకా మంచి టేస్ట్ కూడా ఉండొచ్చు చెప్పాలంటే. హ్మ్. కానీ దాని యొక్క పరిణామం అనేది చాలా చండాలంగా ఉంటుంది తర్వాత. అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఎందుకంటే అది నకిలీ కాబట్టి. వాస్తవం. ఏదైతే నకిలీయో అది మనల్ని దెబ్బతీస్తుంది. హ్మ్. సో, కానీ టెంపరరీ మనకి ఎంజాయ్‌మెంట్. ఆ! ఎంజాయ్‌మెంట్ అది ఇస్తుంది. కానీ తర్వాత అది మనకి హాని చేస్తుందనమాట. మనం దాన్ని పట్టించుకోమనమాట. మాయ అంటే అదేంటంటే తర్వాత ఇప్పుడు బానే ఉంది కదా! టేస్ట్ వస్తుంది గదా! మజా వస్తుంది హ్మ్. గదా! హ్మ్. చాలు. సో, అది మనం మేనేజ్ ఆల్ చేద్దాం. అది మనం మేనేజ్ చేద్దాం. తర్వాత ఏదైనా ఉంటే అది మనం మేనేజ్ చేద్దాం అనే ఒక సో, దృష్టితోటి హ్మ్. మనిషి ఇరుక్కుపోతాడనమాట. ఆ! సో, ఆల్ టెంపరరీ ఎంజాయ్‌మెంట్స్ ఆర్ నథింగ్ బట్ మాయ అని డిక్లేర్ చేసుకోవచ్చు ప్రభుజీ సింపుల్‌గా. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే. హ్మ్. అప్పటికప్పుడు బాగా అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతాం. హ్మ్. వాస్తవంగా గూడా. ఏదైనా హ్మ్. పని చేసినప్పుడు తప్పించుకోవడానికి అప్పటికప్పుడు అబద్ధం చెప్పేసి దాటుకుంటాం గానీ, తర్వాత ఎగ్జాక్ట్. దాని పరిణామం చాలా ఘోరంగా ఉంటాయి. హ్మ్. కరెక్ట్. అలా మనం సో, ఒక ఎప్పటికైనా కన్వీనియన్స్‌కి అలవాటు పడిపోయాం మనం చాలా చూడాలంటే. కన్వీనియన్స్. ఆ! ముఖ్యంగా హ్మ్. కన్వీనియన్స్‌కి అలవాటు అయిపోవడం వల్లనే మనం ఇయన్నీ తప్పులు గూడా చేస్తున్నాం ప్రభుజీ. తప్పులు చేస్తున్నాం మన అన్నమాట. పర్టిక్యులర్‌గా మనం కంఫర్ట్ జోన్ ఉండడం వల్ల హ్మ్. బికాస్ ఆఫ్ దిస్ కంఫర్ట్ జోన్ వి వాంట్ ఆల్‌వేస్ కంఫర్ట్. హ్మ్. మనకెవరికీ తపస్య అనేది అవసరం లేదని అవసరం. తపస్య అంటే కొంచెం కష్టంతో కూడుకుంది. మనకేమొద్దు. హ్మ్. వద్దు. ఇప్పుడు గత 2 నెలల నుంచి నేను క్లాసెస్ అటెండ్ అవుతున్నా. బై గాడ్స్ గ్రేస్ మీ మీ అందరిది నాకు సత్సంగం దొరకడం వల్ల ఐయామ్ ఫీలింగ్ మోర్ కంఫర్టబుల్ అన్నట్టు. డే బై డే నాలో ఉన్న ఏమంటాం ఈ హ్మ్. స్పిరిచువాలిటీ ప్రోగ్రెస్ అనడమే కాదు. నాలో కాన్ఫిడెన్స్ బాగుంది. చూసే విధానం కూడా మారుతుంది. నేను చూస్తున్నా కదా చాలా విషయాలు. చాలా హ్మ్. విషయాలు పక్కకు పెట్టేస్తున్నా. ఇది అవసరం లేదనే ఫీలింగ్ వస్తుంది. హ్మ్. చాలా వరకు ఎక్కువ శ్రవణం చేయడం మొదలుపెట్టినా లిజనింగ్ క్లాసెస్ ఎక్కువ అన్నట్టు. నాట్ వేస్టింగ్ టైమ్ ముఖ్యంగా. హ్మ్. ఈవెన్ వెన్ ఐ ట్రావెల్ ఇన్ మెట్రో సింపుల్‌గా ఇయర్ బడ్స్ పెట్టేసుకొని భాగవతము, భగవద్గీత క్లాసెస్ వింటూ ఉంటే అసలు హ్మ్. ఆ స్టాప్ రాంగానే లేసి దిగి వెళ్ళిపోవడమే. హ్మ్. సో దీనివల్ల ఏమైందంటే ప్రభుజీ వి ఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్ మోర్ ఎంథూసియాస్టిక్ బాగా ఎనర్జిటిక్‌గా ఉంటున్నాం ఇప్పుడు ఇంగా హ్మ్. అప్పటికంటే. కరెక్ట్. ఎందుకంటే మనం అప్పటికంటే ఇప్పుడు బాగుంది. మనం ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ తీసుకుంటున్నాం అన్నమాట. ఆరోగ్యంగా ఉన్నామంటే హ్మ్. ఏంటి? ఆర్గానిక్ ప్రొడక్ట్ హ్మ్. తీసుకుంటున్నాం. హ్మ్. ఇతరుల కంటే. ఏదైతే ఇనార్గానిక్ తీసుకుంటున్నామో అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. హ్మ్. ఆ! అది ప్రభుజీ. సో వన్ థింగ్ యాక్చువల్లీ టూ మచ్ కంఫర్ట్ మేక్స్ లైఫ్ వెరీ కాంప్లెక్స్ ఆ! అది అని మనం అది అర్థం వాస్తవం చేసుకోవాలి. ప్రభుజీ. సో నేను మనం అర్థం లైఫ్‌ని చాలా చేసుకున్నా. కాంప్లెక్స్ చేసేసాం. బికాజ్ టూ మచ్ కంఫర్ట్. అవసరానికి కంటే ఎక్కువ ఏదైనా అవసరం కంటే ఎక్కువ తీసుకుంటే ఎప్పుడైనా ప్రాబ్లమే గదా! ఆ! అంతే కదా ప్రభుజీ. అన్నంలో ఎక్కువ ఉప్పేసుకుంటే ఉప్పు వల్ల టేస్ట్ వస్తుంది కదా! అని చెప్పి ఏసుకుంటూ పోయామనుకోండి అప్పుడేమవుద్ది? హ్మ్. ఆ! ఉప్పు బర్స్ట్ లేని పప్పు అవుతది ఏదైనా. చెప్పగా ఉంటుంది అని జెప్పారు. సరే ఉప్పేయి ఏస్తూ పో. చెప్పగా చెప్పగా కాదు తర్వాత ఉప్పగా ఉంటుందనమాట. హ్మ్. ఆ! అలాగా మనము కంఫర్ట్ పేరుతో లైఫ్‌ని బాగా కాంప్లెక్స్ చేస్తున్నాం. కంఫర్ట్ అవసరమే. కానీ మనం దానికంటే ఎక్కువ చేస్తున్నాం అనమాట. కంఫర్ట్ హ్మ్. వద్దంటలేదు. సెన్స్ గ్రాటిఫికేషన్ వద్దంటలేదు. కావాలి. హ్మ్. కానీ దాని యొక్క లిమిట్ ఏంటనేది మనకు తెలియాలి. ఆ! హ్మ్. ఇప్పుడు మనకి గాలి కొట్టాలి కదా! అని చెప్పి గాలి కొడుతూ పోయామనుకోండి టైర్‌లో ఏమవుద్ది? పగిలిపోతది ప్రభుజీ. పగిలిపోద్దనమాట. ఇప్పుడు మనం చేసేది అదే అన్నమాట. గాలి లేకపోతే కూడా ఎళ్ళదు ఆ బండి. కానీ గాలి లేకపోతే ఎళ్ళట్లేదు అని కొడుతూ పోతే టైర్ పంక్చర్ అయిపోతుందనమాట. అదే యెస్. అయిపోయింది మన యొక్క జీవితం ఇప్పుడు. హ్మ్. అలాగే ప్రభుజీ ఇప్పుడు మేము ఈ క్లాసెస్ వింటున్నాం 'కుంతి మహారాణి ప్రీచింగ్స్.' హ్మ్. ఇది పార్ట్ ఆఫ్ భాగవతమా? లేదా ఇది సెపరేటా ప్రభుజీ? ఈ భాగవతంలో మొదటి స్కందంలో కుంతి మహారాణి ప్రార్థనలు చెప్పారు. దాని మీద ప్రభుపాదుల వారు ప్రవచనాలు ఇచ్చారనమాట. దాన్ని ఒక పుస్తకంగా కంపైల్ చేశారు ఇది. సో, భాగవతం కూడా చదివితే అడ్వాంటేజా ప్రభుజీ మనకింగా? ఆ! చదవచ్చు. మీరు ఫస్ట్ అందుకే ఈ స్మాల్ బుక్స్ ముందు కంప్లీట్ చేయండి. భగవద్గీత చదవండి. ఆ! తర్వాత భాగవతం చదవచ్చు. హ్మ్.
హరే కృష్ణ. శ్రీశమతది గారు. హరే కృష్ణ. దండత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ ఎన్ని చెప్పారు ప్రభుజీ, ఎంత బాగా చెప్పారు క్లాసు. అసలు ఎన్ని విషయాలు ప్రభుజీ. అది వినడం, ఇప్పుడు ప్రభుజీ చెప్పినట్టు వినడము ఒక మనిషిని ఎంత మారుస్తుంది అనేది చెప్పారు. అలాగే వినడంలో ఎలా వినాలి అని చెప్పారు. అంటే వినే విషయాలు మనలో లోపాలు చూసుకోవాలి, కానీ ఇది పక్కనోళ్ళ లోపాలను చూడడం అది కరెక్ట్ కాదు. అదొకటి, ఆ విషయం నాకు బాగా నచ్చింది ప్రభుజీ. అది నిజంగా వినేప్పుడు మనలో ఏం లోపాలు ఉన్నాయో చూసుకోవాలి, కానీ ఇది వాళ్ళకి వర్తిస్తుంది, వీళ్ళకి వర్తిస్తుంది అని అదొకటి. అది నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఇంకా పాపం అర్జునుడు నిశ్చింతగా నిద్రపోతాడు కదా, సూర్యాస్తమయం భగవంతుడి మీద భారం వేస్తాడు కదా. పాపం భగవంతుడు ఎంత బాధపడతాడు. అప్పుడు నాకు అనిపించింది, అయ్యో భగవంతుడి గొప్పతనం ఏంటి, ఎంత కేర్ తీసుకుంటాడు ఒక భక్తుని గురించి అనేది చాలా బాగా నచ్చింది. అంటే మనం పూర్తిగా భగవంతుని నమ్మగలిగితే భగవంతుడే మన కోసం అలా ఉంటాడు. అటువంటి భగవంతుని వదిలేసి జనాలందరూ ఏంటేంటో చేస్తున్నారు అని చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. ఒక ప్రామాణికమైన వ్యక్తి ద్వారా వినాలి అని, ఆ శంఖంలో నీళ్లు పోస్తే, అది నాకు బాగా నచ్చింది. ఆ మాతాజీ అన్నారు కదా, మీలాంటి వారి ద్వారా వినడం వల్లనే మాకు నిజంగా అది అర్థమవుతుంది ప్రభుజీ. నిజంగా మీరు చెప్పడం వల్ల ఎన్ని విషయాలు ప్రభుజీ. ఆ మాయను, ఆ ఎలుక గురించి అవన్నీ నేను రాసుకున్నాను ప్రభుజీ. జనక మహారాజు స్టోరీ, ఎలకది. మాయ అలా పట్టుకుంటది, మనమే మాయను పట్టుకుంటామని. ఇవన్నీ ఎన్నో బాగా చెప్పారు ప్రభుజీ. లాస్ట్ కి ఇంకా భగవంతుడు, పూర్తిగా మనం భగవంతుని నమ్మగలిగితే ఇంకా మనకి ఏ బాధలు ఉండే, భగవంతుడే మన గురించి చూసుకుంటాడు అనే ఒక హోప్ వచ్చింది ప్రభుజీ. నిజంగా ఇవన్నీ సీరియల్ అవి ఇవి చూస్తారే జనాలు, ఇలాంటివి వినరే అనే బాధ కూడా, ఒక పిటీనెస్ అంటారు చూడండి, జాలి కూడా కలుగుతుంది జనాల మీద. నిజంగా మేమంతా లక్కీ ప్రభుజీ, చాలా లక్కీ. మీ ద్వారా మేము అన్ని వినగలుగుతున్నాం. లాస్ట్ కి అయితే నాకు అసలు కళ్ళలో నీళ్ళు వచ్చే ప్రభుజీ. ఆ వైకుంఠం గురించి ఎంత బాగుంటది, అటువంటి వైకుంఠాన్ని వదిలేసి ఆ వర్ణన చేశారు కదా, అది నాకు బాగా నచ్చింది ప్రభుజీ. ఏంటేంటో ఇక్కడ ఈ సుఖాలు చూసుకుంటున్నాం, అసలు వైకుంఠం అనే సుఖం మనం చూడగలిగితే ఎంత బాగుంటది అని చెప్పారు కదా. అప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ప్రభుజీ. ఇలాంటి విషయాలన్నీ వింటుంటే హ్యాపీగా ఉంది ప్రభుజీ. మీకు శతకోటి ప్రణామాలు ప్రభుజీ, మమ్మల్ని ఇలా నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. అయ్యయ్యో, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. స్ట్రక్ అయిపోయినట్టుంది ప్రభుజీ. నేను చెప్పింది విన్నారో లేదు. నిజంగా ధన్యులం మేమంతా ప్రభుజీ, మీలాంటి వారి యొక్క లెక్చర్స్ వినగలుగుతున్నాము. చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ, చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు మీకు.